ఇదిగో మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ మన షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో షెడ్ కంప్లీట్ అయిపోయి షెడ్ చాలా ఖాళీగా ఉంది. అందుకే ఇప్పుడు సంతకెళ్ళి ఒక మంచి యానిమల్స్ కొందామని చూస్తున్నాం. ఆవులు అయితే ఆవులు, గేదెలు అయితే గేదెలు. ముందు సంతకెళ్ళి అక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి చూస్తే మంచిది ఏమైనా ఉంటే కొందాం. సో టైం అయితే 9 అయిపోయింది. లేట్ అయింది కదా అని చెప్పి ఇక దగ్గరలో ఉన్న అచ్యుతాపురం సంతకి వెళ్తున్నాం. సో అక్కడ ఎలా ఉన్నాయి యానిమల్స్ అవన్నీ చూద్దాం, వీడియోలో వస్తుంటుంది. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా మర్చిపోకండి. ఫైనల్లీ అచ్యుతాపురం సంతకు వచ్చాం. ఇదిగో చూడండి, కోడి పిల్లలు, బాతు పిల్లలు, ఎక్కువ మేకలు గొర్రెలు ఉన్నాయి. ఇవి నాటుకోడి పిల్లలు, జత 250 అంట. బాతు పిల్లలు, ఇవి గిన్నె కోళ్ళు, ఇవే టర్కీ కోళ్ళు, తొండం కోళ్ళు అని కూడా అంటారు. చూడండి, ఇవేవో ఖతర్నాథ్ కోళ్ళు ఏవో అంటారు. జత 800 చెప్తున్నాడు. ఈ సంతలోకి ఎక్కువ మేకలు గొర్రెలు వచ్చాయి. చూడండి, ముందుకెళ్దాం. ఇక్కడ ఆవులు అవి ఉన్నాయి. ఆవులు, ఆవు చూడండి బాగుంది, అండర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. చిన్న నాటో పేలు, కాకపోతే హైట్ తక్కువ. అంతా వరస్ట్, ఏవి క్వాలిటీలు అయితే రాలేదు. పెద్ద గొప్పగా ఏం లేవు. అంటే మనం లేటుగా వచ్చాం కదా, అందువల్లేమో. ప్రస్తుతం ఉన్నవైతే ఏం క్వాలిటీలు లేవు. ఈ పెయిన్ చూడండి, ఇది 30,000 చెప్తున్నాడు. సూలి లేదు, ఏం లేదు. పెయ్యి 32,000 చెప్తున్నాడు. రేట్లు చాలా పెరుగుగా ఉన్నాయి. అంత చెప్తే దాన్ని ఎవడైనా ఏం అడుగుతాడు బేరం. ఈ ఆవు రేటు అంటే 70,000 అంట. చూసారా, నాకు తెలిసి 5 పాలు ఇవ్వడం కూడా కష్టం. 5 లీటర్లు 70,000 చెప్తున్నారు. ఇది కూడా 70,000 చెప్తున్నారు. అచ్యుతాపురం సంత పెద్దగా ఏం లేదురా. ఏం పెద్ద సంత కాదు, పెద్ద క్వాలిటీలు ఏం రాలే, అన్నీ వేస్ట్ వచ్చింది. ఇది కూడా రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటిలా చెప్తున్నారు. ఇలాంటి సంతలకు వెళ్ళకూడదు, వెళ్తే పెద్ద సంతలకు వెళ్ళాలి. మాకు ఎలాగ సెలవు కదా, సరదాగా అలా ఖాళీగా వచ్చాం, సరదాగా చూడడానికి. మనోడు చూడండి, ఇక్కడ ఆవు కొమ్ము చేస్తున్నారు. దీన్ని కొమ్ము చేయించడం అంటారు. బాగున్నాయి ఆవులు, సంతలో ఆవులు. ఈరోజు ఖాళీగా ఉన్నామని చెప్పి సరదాగా అచ్యుతాపురం సంతకు వచ్చాం. సంతకు వచ్చి మొత్తం చూసాం. క్వాలిటీలు అయితే ఏం కనిపించలేదు, అంతా వేస్టే ఉంది. ఎలా అనిపించింది భయ్యా నీకు? బాగున్నాయా ఆవులు? అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక్కొక్క ఆవు చాలా వరస్ట్గా ఉన్నాయి. కాకపోతే ప్రైజులు మాత్రం 30,000 40,000 చెప్తున్నారు. అవి 2 లీటర్లు 3 లీటర్లు ఎత్తాయో లేదో కూడా డౌటే, అలా ఉన్నాయి. కానీ ఒకటి 30,000 40,000 70,000 కూడా చెప్పారు. అది 5 లీటర్లు ఇవ్వడం కూడా గ్రేట్. అలా ఉన్నాయి. గేదెలు కూడా అంతే, ఏం క్వాలిటీలు లేవు. ఒకటి నించోడానికి ఓపిక లేదు, అదేమో 30,000 చెప్తున్నారు. అది పోనీ సూడిది కాదు, ఏం కాదు, గొడ్డి గేద. దాన్ని ఏమో 30,000 40,000 చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనం కొన్న గేద చాలా లాభమే, మనకు చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. 1,00,000 రూపాయల్లో. ఇది ఆవుకు చూడండి, కొమ్ము ఇరిగిపోయింది. దేనితో ఫైటింగ్ చేసి ఉంటుంది, కొమ్ము ఇరిగిపోయింది. తీసుకొచ్చి సంతలో పెట్టారు. డిసిప్లిన్ లేకపోతే అదే చేస్తారు. గొర్రెలు చూడండి ఎంత బాగున్నాయో, గొర్రెలే బాగున్నాయి. ఈ 2 మగవే. రెండు పోతాయే కదా. జత 23,000 అట. 2 నల్ల మేకలు ఉన్నాయి, ఇంత ఉన్నాయి. 2 23,000 చెప్తున్నాయి. బాణం ఇంకొన్న 2 పోతులే మచ్చలేదు ఒకదానికి.
అవును. అదే అదే బలమైన మేకలు లేవు, గొర్రెలు లేవు. అడుగుతావు మరి, నువ్వు అంత చెప్తే ఏమడుగుతావు? 18,000 అట్ట. నన్ను ఊరు 8,000కి ఎంతకో కొనేస్తాడు. 7,000కి 6,000కి కొనేస్తాడా? 6,000కి. అదే అంటున్నాను, 8,000 7,000కి కొంటాడు. సంతకల్లి ఊపుతుని రాలేదు. ఇగో ఈ కొన్నాం అందుకే సంతకల్లి ఒకరు చేతులతో రాకూడదు, అది మా సాంప్రదాయం. ఫైనల్లీ అచ్యుతాపురం సంత మొత్తం చూసాం, అయిపోయింది. ఎలా ఉందా సంత? సూపర్ ఉంది. ఏటి బాగున్నాయి? గేదెలు బాగోలేదు, ఆవులు బాగోలేదు, ఏం బాగోలేదు, గొర్రెలు బాగున్నాయి. ఈ తాళ్ళు బాగున్నాయి చెప్పు. ఈ తాళ్ళు బాగున్నాయి, అందుకే ఇవే కొన్నాం. ఈ తాళ్ళు బాగున్నాయి, కాకపోతే 2 గొర్రెపోతులు కూడా బాగానే ఉన్నాయి. రేట్లు చాలా సులువుగా ఉన్నాయి కొనుక్కున్న వాళ్ళకి. కానీ ఇప్పుడు ఇంకా ఎవరో కొనలేదు. దసరా కదా, చాలా పిరిమి చెప్తున్నారు. దసరా దగ్గరికి రాలేదు. దసరా అయిపోయి కొనుక్కొని కనుమ పండుగకి రెడీ చేసుకుంటే మళ్ళీ ఉగాదికి పనికి వస్తాయి. ఉగాదికి వేస్తాం కదా, అప్పుడు ఉగాదికి బాగుంటాయి. ఇప్పుడు కొనుక్కుంటే 10,000కి నీకు 15 కేజీల వరకు పోతే తెగుతుంది అప్పుడు. అంతే, సంత అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. సంతకు వచ్చి ఎప్పుడు ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం లేదు. అందుకే ఏదో ఒకటి కొంటాం. అందుకే చిన్న పొలుపు కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాం, తాడు కొనుక్కొని.